ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నామండి, మా సమస్యలు అనేవి తీరాయి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని అయితే మీరు ఖచ్చితంగా నమ్మాలండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయమ్మా. రేపు గురువారం రోజున నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి. మీరైతే తమ్మునేల్ చూశారు కదా, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, ఈరోజు రాత్రి ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరనున్నది. ఎంత పెద్ద మాయ నుండైనా సరే నా భక్తుల్ని రక్షించుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేనమ్మా. ఈ క్షణం నేను చెప్పేది 2 నిమిషాలు మౌనంగా ఉండి విని తల్లి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికి తీరిపోయేలా నేను చేస్తాను తల్లి. ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటలు దేవుడు ఆడిస్తున్న ఒక కీలు బొమ్మ. వాటికి శక్తి ఉన్నంత వరకు కూడా అవి ఆడుతూ ఉంటాయి. శక్తిని కోల్పోతే ఆ భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి. జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది. దానికోసం పోరాటం కూడా వ్యర్థం. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పోరాడాలి. జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులకు దారి మళ్లించటానికే నేను ఉన్నది తల్లి. నీ కష్టాలను పంచుకోవటానికి, నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అనే కుమిలిపోతున్నావు కదా తల్లి. అయితే నీ బాబానే ఈరోజు రాత్రికి స్వయంగా కదిలి వస్తారు. ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు. అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి. ఎవరూ లేరు అని బాధపడవద్దు తల్లి. నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదా. నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు, ఎంతో మదన పడిపోతున్నావు. ఈ బాబా మాటలు విను తల్లి. ఎంతో ఓదార్పుని ఇస్తుంది. గుండె ధైర్యంతో బ్రతకటానికి నీకు నేను చెయ్యి అందిస్తాను. ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు. ఇలా ఎందుకు జరిగింది అంటే కేవలం ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం. అందరూ నా వాళ్లే అంటావు, అందరితోనూ ప్రేమగా ఉంటావు. కానీ వారు అదే ప్రేమని నీకు చూపించలేకపోతున్నారు. వారితో నీ సమస్యల్ని చెప్పుకోవటం వలన ఉన్న బాధల్ని మరి కాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు. అందరూ నీలాంటి వారే ఉండరు కదా తల్లి. వారు ఎలాంటి వారు కొద్ది రోజుల్లోనే నీకు తెలియజేస్తానమ్మా. వారితోటి ప్రతిక్షణం జాగ్రత్తగా నడుచుకో. ఇలాంటి వారు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారు. మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత ఈజీగా సంతోషం ప్రవేశించదు. కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి. అదే చెడు జరగాలి అని కోరుకునే వాళ్ళకి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది. ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి. దానికి కారణం ఏమిటి అంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచివారు చెడ్డవారు కూడా ఉంటారు. వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ. ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు.
ఈ చెడు అన్నది జీవితంలో ఖర్చు లేనిది. అదే సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి తల్లి, మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా నడుచుకో అమ్మా. నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటాను తల్లి. నీకు కావలసింది ఇచ్చి నీ మనసుని సంతోషపెడతానమ్మా అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నీకు ఇచ్చానమ్మా. ఓర్పుతో ఉన్న వారికి అన్నీ విజయాలేనమ్మా. ఇప్పుడు పడుతున్న బాధని మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదా తల్లి. 2వ నెంబర్ తాకావు కదమ్మా. నీకు అదృష్ట గడియలు అనేవి ఆరంభమయ్యాయమ్మా. కానీ మనసులో నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా, బాబా మీరు ఎప్పుడూ కూడా ఇలాగే చెబుతారు, నీకు శుభగడియలు ఆరంభం అయ్యాయి అని అంటారు, కానీ నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. అలాగే ఎంతోమందిని కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి, ఏ కోసానా కూడా నా మీద జాలి లేదే అని కంటతడి పెట్టుకుంటున్నావు కదమ్మా. ఒకటి తెలుసుకో తల్లి, నా మీద కోపం చూపిస్తే అది నాకు ప్రేమలా అనిపిస్తుంది. నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి. నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన పువ్వులు పడినట్లుగానే అవి అనిపిస్తాయి తల్లి. ఎందుకంటే నా భక్తుడు ఏదో ఒక రకంగా నన్ను తలుస్తున్నాడు కాబట్టి. ప్రతి క్షణం వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్నా వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను. అందుకే నా భక్తులంటే నాకు అంత ఇష్టం తల్లి. అటువంటి వారిని ఎన్నడూ మరవను. వారు మరిచినా నేను అస్సలు మరవను తల్లి. ఇప్పుడు కూడా ఇన్ని సందేశాలు ఇస్తున్నా కొంతమంది భక్తులు సందిగ్ధంలో ఉన్నారు. తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి అది ఎంత నిర్మానుసారంగా ఉంటుందో, అది ఎంత నిజమో నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం, అదృష్టం రాబోతుంది అనేది కూడా అంతే నిజం. ఆ సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు తల్లి. ఎందుకంటే నువ్వు బాధపడితే నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతుందమ్మా. తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవిస్తారు. నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటి వారికి సహాయపడతావు. ఇదే స్వభావంతో చివరి వరకు ఇలాగే ఉండు తల్లి. నువ్వు ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా. నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నా బిడ్డ నా అడుగుజాడల్లో నడుస్తుంది. నేను చెప్పిన మాటలు వింటుంది, నా అడుగుజాడల్లో నడుస్తుంది, నన్ను అనుసరిస్తుంది అని నాకు ఎంతో నచ్చుతుంది తల్లి. ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి. ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఎంతో బాధపడుతున్నావమ్మా. నీ బాబాని నేను చెబుతున్నాను, నువ్వు అస్సలు బాధపడవద్దు. కన్నీరు కార్చకు, అన్నీ కూడా సర్దుకుంటాయి. అన్నీ నువ్వు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా మారతాయి తల్లి. నువ్వు ఒక విషయం గ్రహించాలి. అది ఏమిటి అంటే నువ్వు ఇంకా చిన్నవాడివే. ఇంకా ఎంతో వయసు ఉంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు వచ్చిన ఈ కష్టం తొలగించుకోవటం కోసం ఇది పెద్ద కష్టమేమీ కాదు కదా తల్లి. నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు. ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం, నిన్ను నష్టాల ఊబిలోకి తీసుకువెళ్ళటం అనేది బాధాకరమే. అది తట్టుకునే శక్తి నీకు లేదు. ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక. కానీ నీకు మరలా చెప్పేది నేను ఒకటే, నీకు ఇంకా ఎంతో వయసు ఉంది. నీ ఒంట్లో శ్రమించే శక్తి ఉంది. నువ్వు ఇటువంటి విషయాల్లో ఆందోళన చెందితే పరిస్థితులు ఇంకా తీవ్రంగా అవుతాయి. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఆలోచించు. ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అని ఆలోచించు తల్లి. ఏమాత్రం ఆలోచించకుండా తప్పటడుగులు వేసి పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఇంకాస్త నష్టాల ఊబిలోకి దిగవద్దు. కొన్ని రోజులు ఆలోచించడానికి సమయం పెట్టుకో తల్లి. ప్రతిదీ లెక్కలు వేసుకో. అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది, ఎక్కడ తేడా జరిగింది, ఏం చెయ్యాలి అని. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి. నువ్వు ఈ మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తావు.
నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో వచ్చింది. నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అవుతుంది. ఏ విషయాన్ని ఎలా చూడాలి అన్నది నీకు అర్థమవుతుంది. నువ్వు ఒక్కసారి గమనించి చూడు. ఎంతగానో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుభవం ఉండి ఎప్పుడూ పరాజయం చూడకుండా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారాబ్ధ కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలు చవిచూస్తారు. ఎన్నో ఇబ్బందులు పడతారు. వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతారు. అటువంటప్పుడు వారు తట్టుకుని నిలబడటం అనేది ఎంత కష్టమో ఆలోచించు. నీకు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చింది కాబట్టి నీకు భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదు తల్లి. నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం, జాగ్రత్తగా అడుగు వేయటం అన్నదే ముఖ్యం. నీ ఆలోచన సరైనదిగా ఉండాలి. కాబట్టి ఇది చిన్నదిగా అనుకో. ఇక నుంచి మంచి స్థాయికి వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి నష్టం రాకుండా జీవితంలో ఎదగటానికి ఏం చేయాలి అని సరైన ప్రణాళిక వేసుకో తల్లి. నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను. మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను. సదా నిన్ను రక్షిస్తూ ఉంటానమ్మా. నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి. ఇక నీకు ఎటువంటి బరువు బాధ్యతలు లేవు. ఖచ్చితంగా ఇందులో నుండి కోలుకోగలుగుతావు. ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతంగా ఉండు. త్వరలో నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి తల్లి. కాబట్టి ధైర్యంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.